సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అనకాపల్లి జిల్లా యలమంచిలి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చామన్న. దాదాపు ఎంత దూరం ప్రయాణం చేసి కడపలో జరుగుతున్న మహానాడుకు హాజరయ్యారు మీరు? 750 కిలోమీటర్ల నుంచి మేము వచ్చామన్న. ఏమంటే ఎందుకని అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఈ మహానాడు కార్యక్రమానికి హాజరవ్వాల్సిన ఆవశ్యకత ఏంటండి అసలు? యాక్చువల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఒక పండగ. మహానాడు అనేది ఒక పండగ. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ఇది పండగ దినంగా చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఈ ప్రవేశపెట్టిన ఈ తెలుగుదేశం పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 43 సంవత్సరాల నుండి కూడా ఈ మహానాడిని పండగ దినంగా చేయడం జరుగుతుంది. నేను 25 సంవత్సరాల నుండి కంటిన్యూగా ఈ మహానాడు కార్యక్రమాలకు నేను రావడం జరుగుతుంది. దీన్ని ఒక పండగగా చేసుకోవడం వల్ల రాష్ట్రంలోని అన్ని మూలల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే మహానాడు 25 సంవత్సరాల నుంచి మీరు ఈ మహానాడు కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. మరి వాటికి ఇప్పుడు కడపలో రాయలసీమలో జరిగే ఈ మహానాడుకి ఏమైనా తేడా కనిపిస్తుందా? అవునన్న, గతంలో జరిగిన మహానాడుల కన్నా ఈ కడపలోని మహానాడు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఎందువల్లంటే ఈ కడప గడ్డలోని జగన్మోహన్ రెడ్డి ఎవడో అడిగట్లేరని చెప్పిన మరుక్షణం ఏంటన్నది మేమేంటో చూపించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కసితో ఈ కడప కార్యక్రమానికి వెళ్ళాలనే ఆలోచనతో రావడం జరుగుతుంది. దీని ఒక పండగగా జగన్మోహన్ రెడ్డికి ధీటుగా సమాధానం చెప్పడం కోసం ఇలా ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ రావడం జరుగుతుంది. అంటే ఒకవైపు పరిపాలన మొత్తం కూడా చేతకాక పరిపాలనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ మహానాడు కార్యక్రమం అంటూ చంద్రబాబు నాయుడు మళ్ళీ కొత్త మోసం చేస్తూ ఉన్నాడు ప్రజలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అన్న ఒక మాట అన్న, ఇది మహానాడు అన్నది ఇవాళ కొత్తగా ఏదో తాత్కాలికమైన కార్యక్రమం కాదన్న. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరము మే 28వ తారీఖున ఈ విధమైన పండుగ జరుగుతుంది. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి కోసమో లేదా మేము ఏదో కార్యక్రమం చేయడం కోసం ఇది మేము ఏదో దీన్ని మూయడం కోసం చెప్పి చేసే కార్యక్రమం కాదు. ఇది రెగ్యులర్గా మాకు రెగ్యులర్గా జరుగుతున్న తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పండగ కార్యక్రమం. కాబట్టి దీనికోసం మేము వేరే దాన్ని మోసపూరితమైన పనులు చేసే అంత అవసరం తెలుగుదేశం పార్టీకి లేదన్న. అంటే మహానాడు కార్యక్రమం అటర్ఫ్లాప్ అయింది, కార్యకర్తలే చీకొట్టి వెళ్ళిపోయారు, చీకొట్టి రాలేదు, ఇక్కడ ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అన్న ఒక మాట అన్న, తెలుగుదేశం పార్టీ జెండా స్థాపించిన కానీ ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా జనాలు లేరు అనే ప్రసక్తి లేదన్న. మీటింగ్ వెళ్ళిపోయే ముందు తీసిన ఫోటోల్ని వైసీపీ వాళ్ళు పిక్చర్లా చూపించుకొని వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవాలి తప్ప అంతకన్నా మరొకటి ఏం కాదన్న. ఒకసారి రమ్మని అన్న, తెలుగుదేశం పార్టీ మీటింగ్లు ఎలా జరుగుతాయో ఈ కడపలోని వాళ్ళ తాలూకా బోల్డ్ జనాలు ఉన్నారు, వాళ్ళందరూ రమ్మని అన్న. ఈరోజు వాళ్ళే చెప్తున్నారు, అన్న మాకు సిగ్గేస్తుంది అన్న, మేము మా నాయకుడు ఇలా పరిపాలిస్తాం మేము అనుకోలేదన్న, దానివల్ల మేము పనిష్మెంట్గా సిగ్గుపడుతున్నాం, ఈరోజు మీ కడప మీటింగ్ మేము అందరం కూడా స్వచ్ఛందంగా వస్తామని చెప్పి రావడం జరుగుతుందన్న. దాదాపు ఎంతమంది వచ్చారండి మీ ఏరియా నుంచి? మా ఏరియా నుంచి సుమారు మా నియోజకవర్గం నుంచి సుమారు 20,000 జనాలు రావడం జరిగిందన్న. ఓవరాల్గా ఇక్కడ నిన్నటికి ఒక్కరోజే 1,00,000 జనాలు పై మాటే. రేపు 5వ తారీఖుకి సుమారు 5 లక్షల జనాలని రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మేము అంచనాలు వేస్తున్నాం. అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు మీకు ఇంత అభిమానం? అసలు ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందంటారు సమాజంలో తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీ రామారావు గారు పేదల కోసం చెప్పి పెట్టిన పార్టీ ఇది. ఎన్టీ రామారావు గారు పేదల తాలూకా సమస్యలు చూసుకొని కాంగ్రెస్ పార్టీ తాలూకా వాళ్ళ తాలూకా అవకతవకలు వాళ్ళ తాలూకా పద్ధతులు చూసి ఈ పేదలకు న్యాయం జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి పేదల కోసం పార్టీ ఏర్పాటు చేసి కూడు గూడు గుడ్డ అని చెప్పి ఒక నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నమ్మిన వాళ్ళందరికీ కలిపి ఒక బ్రాండ్ అంబాసిడర్గా తెలుగుదేశం బ్రాండ్ అంటే అది విలువగా కనిపిస్తుందన్న. ఏంటండి మరి సంవత్సర కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఎలా ఉందండి అసలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది? ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఈ పాలన పట్ల? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అంటే గత ఈ 5 సంవత్సరాల్లోని రాష్ట్రం ఏ స్థితికి వెళ్ళిపోయిందో, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడన్నది జనాలందరూ చూసారు. ఈ రోజు కానీ మళ్ళీ అదృష్టం కొలిది ఆంధ్ర ప్రజలందరికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలడం జరిగింది. గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలో పూర్తిగా పార్టీ పేరు మొత్తం రాష్ట్రంలో రేపు పిల్లలకి రేపు ఇన్ ఫ్యూచర్లో 1947కి కూడా ఎలా ఉంటుందన్నది కూడా చూపించడానికి కూడా ప్రిపేర్గా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి 100% కూడా చాలా మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతుందన్న. థ్యాంక్ యూ అన్న.